కర్నూలు జిల్లాలో శరీరం కనిపించింది. సుమారు 400 కిలోమీటర్ల దూరం లారీలో మృతదేహం ప్రయాణించింది. అయితే అందులో డెడ్ బాడీ ఉన్నట్లు ఆ లారీ డ్రైవర్కు కూడా తెలియదు. మరోవైపు తమిళనాడులో అదృశ్యమైన వ్యక్తి కోసం అతడి బంధువులు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. చివరకు కర్నూలు జిల్లాలో మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు అతను ఎలా చనిపోయాడు? డెడ్ బాడీ లారీలో కర్నూలు జిల్లాకు ఎలా వచ్చింది? వాట్స్ ది స్టోరీ? తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తిరుత్తని తాలూకా పాండూర్ టోల్ ప్లాజా దగ్గర రాత్రివేళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్రంలోని అచికట్టు గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి బైక్పై ఇంటికి వెళ్తూ ఉండగా కారు అతివేగంతో ఢీకొంది. ఘటనలో సుధాకర్ కాలు విరిగి ఘటనాస్థలంలో పడింది. మిగతా శరీరం మాత్రం అటుగా వస్తున్న లారీలో పడింది. సుమారు 20 అడుగుల ఎత్తుకు గాలిలో ఎగిరిన సుధాకర్ లారీలో పడి మృతి చెందాడు. అతని మృతదేహం లారీలో సుమారు 400 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లింది. ఈ నెల 9న రాత్రి 9 గంటలకు పాండూరు టోల్ ప్లాజా దగ్గర ఈ ప్రమాద ఘటన జరిగింది. ఘటనా స్థలిలో దెబ్బతిన్న బైక్, తెగిపడి ఉన్న కాలుని ఉదయాన్నే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బైక్ నంబర్ ఆధారంగా అడ్రస్ సేకరించిన పోలీసులు మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే సుధాకర్ ఇంటికి చేరకపోవడంతో వారు బంధువులతో కలిసి కంగారుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన బైక్ సుధాకర్దేనని గుర్తించారు. అయితే అతని కాలు మాత్రమే తెగిపడి ఉండడాన్ని చూసి ఆవేదన చెందారు. మృతదేహం ఎక్కడుందనేది పోలీసులు తేల్చకపోవడంతో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. పాండూర్ టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ప్రమాద సమయంలో 2 లారీలు చెన్నై నుంచి ఏపీ వైపు వెళ్తున్నట్లుగా గుర్తించారు. తిరువళ్లూరు జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రాయలసీమ జిల్లాల ఎస్పీలకు సమాచారం ఇచ్చారు. 2 లారీలే సుధాకర్ బైక్ను ఢీకొనుంటాయన్న అనుమానంతో వాటి నంబర్లు కూడా సేకరించి సమాచారం ఇచ్చారు. మరోవైపు లారీ సుధాకర్ మృతదేహంతో కర్నూలు జిల్లా పేపలి మండలం రాచర్ల దగ్గరున్న ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీకి చేరింది. అక్కడ లారీని పార్క్ చేసిన డ్రైవర్ ఖాజా హుస్సేన్ వెనుక ట్రాలీ డోర్ను తీయగా అందులో మృతదేహం కనిపించేసరికి షాక్కు గురయ్యాడు. తన లారీలోకి డెడ్ బాడీ ఎలా వచ్చిందో తెలియక భయాందోళన చెందాడు. విషయాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం ద్వారా పేపలి పోలీసులకు తెలిపారు. అప్పటికే కర్నూలు జిల్లా ఎస్పీకి తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో డెడ్ బాడీ మిస్ అయిందని సమాచారం ఉండడంతో ఆ మృతదేహం అదేనేమో పరిశీలించాలని ఆయన సూచించారు. లారీలోని సుధాకర్ మృతదేహం ఫోటోలను తిరువళ్లూరు జిల్లా ఎస్పీకి పేపలి పోలీసులు వాట్సాప్లో పంపారు. ఫోటోలు చూసిన బంధువులు సుధాకర్ గా గుర్తించారు. ప్రమాదం జరిగిన 1.5 రోజుకు అతని డెడ్ బాడీ ఆచూకీ లభ్యమైంది. దీంతో పేపలి పోలీసులు రాచర్ల నుంచి మృతదేహాన్ని తిరువళ్లూరుకు తరలించారు. తన లారీలో సుధాకర్ శరీరం పడ్డాన్ని తాను గుర్తించలేదు అని డ్రైవర్ ఖాజా హుస్సేన్ తెలిపాడు. సుధాకర్ మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగియడంతో అతని కుటుంబీకులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. తమిళనాడులో సంచలనం రేపిన మృతదేహం మిస్సింగ్ మిస్టరీ వీడిపోవడంతో అక్కడి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రెడ్ అలర్ట్లో